తన తండ్రి అక్కినేని నాగార్జునకు యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య అభినందనలు తెలిపారు. అమేజింగ్, కంగ్రాట్స్ నాన్న అని ఎక్స్‌లో నాగచైతన్య పోస్ట్ చేశారు. ఇంతకీ నాగచైతన్య అభినందనలు చెప్పడానికి కారణం 'నా సామిరంగ' సినిమా కాదు, 'బిగ్ బాస్ 7'. 'బిగ్ బాస్' రియాలిటీ షోకి అక్కినేని నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. 'బిగ్ బాస్' షో 7వ సీజన్ ఇటీవలే ముగిసింది. 106 ఎపిసోడ్ల పాటు సాగిన ఈ సీజన్ డిసెంబర్ 17న జరిగిన గ్రాండ్ ఫినాలేతో ముగిసింది. ఈ గ్రాండ్ ఫినాలేకు రికార్డు స్థాయిలో టీఆర్పీ వచ్చిందని స్టార్ మా ప్రకటించింది. గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ 21.7 టీవీఆర్ పాయింట్లు సాధించిందని డిసెంబర్ 29న ట్వీట్ చేసింది. స్టార్ మా చేసిన ట్వీట్‌కు డిసెంబర్ 31న నాగార్జున స్పందించారు. ఇంత గొప్ప రికార్డు బ్రేకింగ్ నంబర్స్‌ను అందించిన స్టార్ మా, ఎండిమూల్ షైన్, అలాగే నా ప్రియమైన హౌస్ మేట్స్‌కు కృతజ్ఞతలు. మీరంతా లేకుండా ఇది సాధ్యమయ్యేది కాదు. ఈ ఏడాదిని ఇంత గొప్పగా ముగిస్తున్నందుకు ఆనందంగా ఉంది. నా సామిరంగ అని నాగార్జున తన ఎక్స్ పోస్ట్‌లో పేర్కొన్నారు. ఈ పోస్టుకు నాగచైతన్య స్పందించారు. తన తండ్రికి అభినందనలు తెలిపారు. ఇదిలా ఉంటే నాగార్జున హీరోగా ఆషికా రంగనాథ్ హీరోయిన్‌గా నటించిన 'నా సామిరంగ' సినిమా ఈ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వస్తుంది. జనవరి 14న ఈ చిత్రం విడుదలవుతుంది. ఈ సినిమా ద్వారా కొరియోగ్రాఫర్ విజయ్ బిన్ని దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. పూర్తి స్థాయి గ్రామీణ నేపథ్యంలో సాగే మంచి మాస్ కమర్షియల్ మూవీ ఇది. ఈ సినిమాలో అల్లరి నరేష్, రాజ్ తరుణ్ కీలక పాత్రలు పోషించారు. దర్శకుడు కరుణ కుమార్ ఈ సినిమా ద్వారా విలన్‌గా పరిచయం అవుతున్నారు. ఇప్పటికే విడుదలైన పాటలు, ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచాయి. ఈ సంక్రాంతికి సరైన పందెంకోడి లాంటి సినిమా 'నా సామిరంగ' అనిపిస్తుంది. నిన్న ఈ సినిమా టైటిల్ సాంగ్‌ను కూడా విడుదల చేశారు. ఏం ఎం ఎం కీరవాణి మరో మంచి బాణీతో కట్టిపడేశారు. ఈ సినిమాలో పాటలన్నింటినీ చంద్రబోస్ రాశారు. ఇక ఈ టైటిల్ సాంగ్‌ను కాలభైరవ, రాహుల్ సిప్లిజన్ కలిసి ఆలపించారు. అచ్చ తెలుగు సాహిత్యంతో మంచి ఊపునిచ్చే బాణీతో పాట అదిరిపోయింది. ఇక ఈ పాట కొరియోగ్రఫీ కూడా చాలా బావుంది. నాగార్జున, నరేష్, రాజ్ తరుణ్‌తో పాటు 300 మంది డాన్సర్స్ ఈ పాటలో స్టెప్పులేశారు. దినేష్ మాస్టర్ ఈ పాట కొరియోగ్రఫీ అందించారు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి నిర్మించిన ఈ సినిమాకు పవన్ కుమార్ సమర్పకుడు. రచయిత ప్రసన్న కుమార్ బెజవాడ ఈ చిత్రానికి కథ, మాటలు అందించారు.